తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. భారతదేశంలో ఉన్నటువంటి పుణ్య నగరాల్లో, పుణ్యక్షేత్రాల్లో అత్యంత అద్భుతమైనటువంటి క్షేత్రం కాశీనగరం. వారణాసిలో ఉన్నటువంటి ఈ కాశీనగరాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు 7 జన్మల పాపాలు కూడా పటాపంచలు అయిపోతాయని భక్తుల విశ్వాసం. కాశీనగరంలో ఉన్నటువంటి కాశీ విశ్వనాథుడి దర్శనం కోసం ఎంతో మంది వేచి చూస్తూ ఉంటారు. కాశీ క్షేత్ర విశేషాలు కూడా తెలుసుకోవాలని చూస్తూ ఉంటారు. అలాగే ఈ కాశీ క్షేత్ర విశేషాలతో పాటుగా మనకు తెలియని ఎన్నో విశేషాలతో పాటుగా ఎన్నో ఉన్నటువంటి ధర్మ సందేహాలు కూడా కాశీకి సంబంధించి ఇవాళ మనకి నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర శర్మ గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కాశీకి వెళితే మొదట కాలభైరవుని దర్శనం చేసుకోవాలి అని అంటారు. కాలభైరవ ఆలయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అక్కడ? మనకి కాలానికి అధిపతి కాలభైరవుడు. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే కాశీలో ఉన్న కాలభైరవుడి గురించి చెప్పుకునేటప్పుడు ఇంకొక మాట ముందు, ఉజ్జయిని మహంకాళేశ్వర్, మీరు ఒక కాలానికి మూలం అనేటువంటి ఒక ప్రదేశం తీసుకుంటే మనం మహంకాళేశ్వరి చెప్పుకుంటాం. అట్లాగే అక్కడ ఉండేటువంటి మహంకాళేశ్వర దేవాలయం ఉజ్జయిని ఎంత ప్రధానమో దాంట్లో కాలభైరవుడి దేవాలయం కూడా అంతే ప్రధానం. అలాగే అంటే దేనికోసం అంటే కాలభైరవుడి గాయత్రి తీసుకుంటే కాలరూపాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. కాలం మొత్తానికి అధిపతి ఆయనే. కాలానికి అతీతంగా ఉండేటువంటి కష్టాలను నివారణ చేసేటువంటి వాడు కాలభైరవుడే. భైరవం అంటే ఏంటి? ఒక అరుపు. భై శబ్దం అంటే గట్టిగా అరిచేటువంటి వాళ్ళని మనం భైరవం అంటాం. రవము అంటే శబ్దము అని, భై అంటే ఒక రకమైనటువంటి ఒక సౌండ్. ఆ సౌండ్ చేసినటువంటి కారణం చేతనే ఆయనకి భైరవుడు అని పేరు వచ్చింది. భైరవుడికి భయంకరమైన సౌండ్, శబ్దం. అందులో ఈ కాలం ఎందుకు కలిసి వచ్చింది అంటే కాలానికి అధిపతి ఆయన కాబట్టి. ఇక్కడ మన ఉజ్జయినిలో కూడా మహంకాళేశ్వర్ అని పట్టుకుంటారు చాలామంది. డెప్త్కి వెళ్తే అక్కడ కూడాను కాలభైరవుడే కాలానికి అధిపతిగా చెప్తూ ఉంటాం మనం. ఇక్కడ భారతదేశం మొత్తానికి లాటిట్యూడ్ తీసుకోవాలంటే ప్రధానంగా ఎక్కడ తీసుకుంటాం మనం? ఉజ్జయిని. మీరు సిస్టమ్స్ ఎక్కడ చూసుకున్నా ఫస్ట్ ఉజ్జయిని లాటిట్యూడే కనబడుతుంది మనకి. దాని తర్వాత నుంచి మనం వేరే పేర్లు టైప్ చేసుకుంటే ఆ ఊరికి దగ్గర లాటిట్యూడ్ వస్తూ ఉంటుంది. మనం హైదరాబాద్లో ఉన్న ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఫస్ట్ ఉజ్జయిని ఇదిగా ఉంటుంది. అక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కాలభైరవుడు. మరి అదే కాలభైరవుడు కాశీకి వచ్చేసరికి ఇంకా ప్రధానంగా ఎందుకు మారుతున్నాడు అనేటువంటి విషయానికి వస్తే, కాశీ క్షేత్రాన్ని పరిపాలించేటువంటి వాడు ఎవరు? కాలభైరవుడు. మనకి కాలభైరవుణ్ణి పూజ చేస్తే ఇప్పుడు చాలామంది కాలభైరవుడు అంటే ఆ తర్వాత జనాలందరికీ నానుడిలోకి వస్తున్నారు. కానీ అంటే కాశీకి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరికి కాలభైరవుడు తెలుసు, పరిచయం ఉంటుంది. కానీ విడిగా కాలభైరవుడు అంటే అంత పెద్దగా నానుడి లేదు అంతమంది జనాలకి. ఇప్పుడు మనం కొత్తగా ప్రత్యంగిర, వారాహి ఇట్లాంటి పేర్లు వింటున్నాం చూడండి. ఇవి కూడాను కాలభైరవుడు పురాతనం సనాతనమైనటువంటి దైవమైన పెద్దగా పేరు జనాలకి తెలియనటువంటిది. కేవలం కాశీకి వెళ్ళి వస్తే మాత్రమే కాలభైరవుడు పూజ చేయాలి. అంతమించి వేరే విషయంలో కాలభైరవుడికి ఎక్కడ కూడాను యాక్సెప్టెన్సీ లేదు, లోపలికి ఎంట్రీ లేదు. కానీ ప్రతి ఇళ్లలో మాత్రం ఆయన పెంచుకుంటూనే ఉంటారు ఆ రూపంలో తప్పనిసరిగా. కానీ ఇక్కడ కాశీ క్షేత్రంలో కాలభైరవుడికి ఉండేటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఫస్ట్ హోమ్ గార్డ్. గార్డు ఉన్నాడు మన ఇంటి బయట. విశ్వనాథుణ్ణి దర్శనం చేసుకోవాలన్నా, విశాలాక్షిని దర్శనం చేసుకోవాలన్నా, అన్నపూర్ణని దర్శనం చేసుకోవాలన్నా, వారాహిమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నా, ఇందాక మనం అనుకున్నట్టుగా 36 గణపతులు దర్శనం చేసుకోవాలన్నా మొట్టమొదటిగా గేట్ పాస్ ఎవరి దగ్గర తీసుకోవాలి అంటే కాలభైరవుడి దగ్గర తీసుకోవాలి. క్షేత్రపాలకుడు. ఆయన అనుమతి లేకుండా కాశీ విశ్వనాథుడు దర్శనం చేసుకోకూడదు అనేటువంటిది ఒక ఇది. మనకి కొన్ని క్షేత్రాలలో క్షేత్రపాలకుడు ఉంటారు. చాలా చోట్ల ఆంజనేయ స్వామి వారిని క్షేత్రపాలకుడిగా చూస్తూ ఉంటాం. అలాగే మనకి ముఖ్యంగా దీని ఉంటారు తిరుపతిలో చూడండి, వరాహస్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాతనే విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటాం, వెంకటేశ్వర స్వామి వారి. అలాగే విశ్వనాథుడిని దర్శనం చేసుకోవాలన్నా, కాశీలో మన నడక ముందుకు సాగాలన్నా, మన కాలం ముందుకు సాగాలన్నా, మన కాలం మనకు అనుకూలంగా ఉండాలన్నా, కాలానుగుణ్యంగా ఉండాలన్నా తప్పనిసరిగా కాలభైరవుడి అనుగ్రహం కావాలి, ఆయన దర్శనం చేసుకోవాలి.
ఇక్కడ కాలభైరవుడికి పూజ చేస్తే ఎన్ని రకాల కష్టాలు ఉన్నాయో అన్ని రకాల కష్టాలు కూడా తీర్చేస్తాడు ఆయన. ఓ మాట చెప్పానంటే ఆయన చూడటానికి మనం ఎంతసేపటికి సునక రూపంలో చూస్తుంటారు, కానీ సునక రూపం కాదు, నిజంగా సునక రూపంలో చూసుకున్నా ఆ విశ్వాసానికి మించింది ప్రపంచంలో ఇంకెక్కడా లేదు కదా. కాలభైరవుడి అష్టకం చదివేటప్పుడు కూడా మనకి తెలియనటువంటి ఒక వైబ్రేషన్ మన మైండ్లో, మన శరీరంలో కూడా ఒక వైబ్రేషన్ వస్తుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి దండకం వేరు. ఆంజనేయ స్వామి వారు అంటే ఓకే, ఆయన భూతప్రేత పిశాచాలను పోగొడతాడు అనేటువంటి ఒక విషయం మనందరికీ మన మనసులో ఉంటుంది కాబట్టి ఆ చదువుతుండే వైబ్రేషన్ రావటం వేరు. కాలభైరవుడు ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితిలో అయినా సరే కాలభైరవ అష్టకం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మన శరీరంలో ప్రతి నాడి స్పందిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కాలభైరవుడికి చాలా ఇష్టమైనటువంటిది ఏంటి అంటే, మనకు ముఖ్యంగా మాంసాహారం అనుకుంటారు, మాంసాహారం కాదు. ఇప్పుడు చాలామంది మాంసాహారం పెడుతున్నారు, కానీ ఇక్కడ కూడా వాటికి మినప వడలు ఉంటాయి చూసారా, మినప వడలతో తయారు చేసిన, మినుములతో తయారు చేసినటువంటి వడలు ఏవైతే ఉంటాయో అవి కాలభైరవుడికి చాలా ప్రీతికరమైనటువంటి ప్రసాదంగా చెప్పబడుతూ ఉంటాయి మనకి. ఇక్కడ అష్టమి రోజున కాలభైరవుని పూజ చేస్తాం. ఎవరైతే అష్టమి రోజున కాశీలో కాలభైరవుని దర్శిస్తారో, లేదు కాశీకి వెళ్ళలేకపోతున్నాం, కాలభైరవుని మాకు దగ్గరలో ఉన్న దేవాలయంలో మేము దర్శిస్తాం అనుకుంటారో, స్వామివారికి మినప వడలు తీసుకెళ్ళి నైవేద్యం పెట్టి పుష్పాండ దీపం అని ఒకటి ఉంటుంది. నిజంగా అంటే ఇది ఇంకా కాశీలో జనాలు ఎవరు తీసుకువెళ్ళటల్లా, ఇది చాలా చోట్ల అంటే కాశీ నుంచి వచ్చిన తర్వాత గారెల దండని కుక్కకు వేయడం లాంటిది చేస్తున్నారు. లేదు కాశీలో కాలభైరవుని దర్శనం అవ్వగానే రొట్టె తీసుకువెళ్ళి కుక్కకి ఇవ్వాలని చెప్తూ ఇస్తున్నారు. కానీ ఇక్కడ అసలు మినపవడలు నాన్న, దేనికంటే ముఖ్యంగా మినుము అంటే ఏంటి, మన వాడుక భాషలో మాంసాహారం, మాంసకృతులు ఎక్కువగా ఉండేటువంటి ఒక పప్పు ధాన్యం, ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి ధాన్యం, అవునా. కాబట్టి దాంతోపాటు సమానంగా ఇక్కడ అమ్మవారికి కూడా మినపవడలే పెడతాం మనం నైవేద్యం. ఎందుకంటే రాహుగ్రహానికి అమ్మవారు మూలదేవత, అధిష్టాన దేవత కాబట్టి రాహుగ్రహానికి ఇష్టమైనటువంటి ధాన్యం మినుములు కాబట్టి ఇక్కడ మినుములు తయారు చేసేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో చాలా మంది దేవతలకు ప్రీతికరమైనటువంటివి ఉన్నాయి. మనకి ఆంజనేయ స్వామి వారికి కావచ్చు, అమ్మవారికి కావచ్చు, అలాగే వీటన్నిటితో పాటు కాలభైరవుడికి, అంటే కాలభైరవుడికి నిజ కాలభైరవుడికి మనం తినిపించడం కాదు, కానీ కాలభైరవుడికి విగ్రహానికి కానీ ఇంట్లో పటానికి కానీ తప్పనిసరిగా అష్టమి రోజున ఎవరైతే కాలభైరవ అష్టకం చదువుకొని కాశీ విశ్వనాథుడిని ప్రార్థించి ఎవరైతే వాళ్ళని నివేదన పెట్టి వాళ్ళు తినటం కాదు పక్క వాళ్ళకు కూడా పంచిపెడతారో వాళ్ళకి తప్పనిసరిగా కాలభైరవుడి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా కాశీకి వెళ్ళొచ్చినంత అనుగ్రహం, అంటే వాళ్ళకి ఆ పుణ్యం కూడా లభిస్తుంది. ఇక్కడ దీనికంటే ఇంకా సులభమైనటువంటి మార్గం అసలు ఇవేవి మా వల్ల కాదు అంటారా, నిజంగా బిల్వాష్టకం చదువుకుంటే చాలని చెప్తాను. కాశీ వరకు వెళ్ళి కాలభైరవుని దర్శించుకొని ఇవన్నీ చెయ్యాలి, ప్రయాగ వెళ్ళి మాధవుని దర్శించి ఇవన్నీ వీటంటే శివుడు అంతే కదా, బోళాశంకరుడు ఒక్క బిల్వం పరమేశ్వరుడికి సమర్పిస్తే అన్నీ వచ్చేస్తాయని చెబుతుంది మనకి, అవునా. కాబట్టి అంటే బిల్వాష్టకం కరెక్ట్గా మనం అర్థవంతంగా తెలుసుకోగలిగితే, మనం ఇందాక కాలభైరవుడి అష్టకం చదివేటప్పుడు వైబ్రేషన్ అని చెప్తాం కదా, నిజంగా బిల్వాష్టకం ప్రతి అర్థం తెలుసుకోగలిగితే కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి నాన్న. శివుడు ఇంత బోళాశంకరుడా, ఇంత దయామయుడా. అంతేకాకుండా కాలభైరవ స్వరూపం కూడా పరమేశ్వర స్వరూపమే. ఇప్పుడు మనకి వీరభద్ర స్వరూపమేలాగా, పరమేశ్వరులోంచి ఆవిర్భించినటువంటి వీరభద్ర స్వరూపమేలాగా, అలాగే కాలభైరవ స్వరూపం కూడా పరమేశ్వరు నుంచి ఆవిర్భావం జరిగినటువంటి స్వరూపమే. కాబట్టి ఆయనకి ఇక్కడ శివ కుటుంబంలో ఉండేటువంటి దేవతలందరికీ కూడాను అక్షరాలు దాదాపుగా రాక్షస అక్షరాలతోనే స్తోత్రాలు కావచ్చు, శ్లోకాలు కావచ్చు, మంత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడాను ఠన్ ఠన్ ఢన్ ఢన్ ఢం రం 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 ఇట్లా రాక్షస అక్షరాలతో ఆంజనేయ స్వామికి కూడా అలానే ఉంటాయి, అంతే ఉంటాయి. ఇందులో రావణాసురుడు రాసినటువంటి శ్లోకాలు ఎక్కువగా ఉన్నాయి. రావణాకృత శ్లోకాలు, స్తోత్రాలు శివ కుటుంబం గురించి రాసినటువంటి వాటిల్లో అతి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆయన రాక్షసుడు కాబట్టి అక్షరాలు కూడా రాక్షస అక్షరాలతో ఎక్కువగా రచించడం అనేటువంటిది జరిగింది. కానీ కాశీలో కాలభైరవుడి దర్శనం జరగకుండా కాశీలో ఏ రకమైనటువంటి దేవత ఆరాధన చేసినా దానివల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు. మనం ఏదో దొంగతనంగా సినిమా థియేటర్లోకి వెళ్ళి కిటికీలోంచి సినిమా చూస్తే ఎట్లా ఉంటుంది, చూసి చూడనట్టే ఉంటుంది. అట్లానే ఇది కూడా కాలభైరవుని దర్శించుకోకుండా డైరెక్ట్ గా విశ్వనాథుని దర్శనం చేయడానికి లేదు, కాలభైరవ దర్శనం తప్పనిసరిగా జరగవలసిందే. కాబట్టి అందుకనే కాలభైరవుడికి కాశీలో అంత ప్రాధాన్యత ఉంటుంది. గురుగారు, కాలభైరవుని యొక్క ప్రాధాన్యత, సో కాశీకి వెళితే కాలభైరవుని ఎందుకు దర్శించుకోవాలి మొదటిసారి అని తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.